హాయ్ అండి, వెల్కమ్ టు మై సింపుల్ స్పేస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి బ్లౌజ్ శాంపిల్ పిక్. సో ఇది వచ్చేసి హ్యాండ్ పిక్ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఈ విధంగా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చండి. మీరు ఇండివిజువల్గా కూడా కచ్ వర్క్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే కలిపేసి ఒక మోటిఫ్ కింద కూడా మీరు కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అండి. ఇది ఆల్రెడీ నేను ఒక డిజైన్ అనేది స్టిచ్ చేసి వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి చాలా ఈజీ అండి. ఫస్ట్ నేను స్టిచ్ చేస్తుంది వచ్చేసి పచీస్ వర్క్. సో పచీస్ వర్క్ అనేది ఈ విధంగా మనం గళ్ళలో గీసుకొని దాని లోపలిలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇలాగ దీనికి స్ట్రైట్గా మనం ఇలాగా తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఈ విధంగా అనమాట. చాలా ఈజీ అండి. సో చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో, చాలా అందమైన డిజైన్స్లో స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి పర్చేస్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇది ఒక మోడల్ స్టిచెస్ అనమాట. సో చాలా ఈజీగా అయిపోయే స్టిచెస్లో ఇది ఒక రకమైన స్టిచ్ అండి. సో చూస్తున్నారు కదా, ఒక మోటిఫ్ అయిపోయింది. తర్వాత సెకండ్ మోటిఫ్ని ఇలాగా జాయిన్ చేసుకొని మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుందండి డిజైన్ అనేది. చాలా తక్కువ టైంలో మనం డిజైనర్ బ్లౌజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చాయిస్ అండి, పర్చేస్ వర్క్ అనేది. ఓకే, దీనిలోనే మనము పర్చేస్ వర్క్ విత్ కచ్ వర్క్తో మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? తర్వాత ఈ విధంగా మోటిఫ్ని మనం కలిపి వేసుకుంటాం. దానికి గళ్ళల్లో మనం ఇండివిజువల్గా మనం మోటిఫ్ని స్టిచ్ చేస్తాం. బట్ చివరాఖరికి మొత్తం అన్నీ కూడా ఇంటర్లేసింగ్లో కలుస్తూ వస్తాయండి. సో ఈ విధంగా ఒకదానికొకటి మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదండి, ఎంత త్వరగా అయిపోతుందో. చాలా ఈజీ అండి. దీనికి పెద్దగా స్టిచ్చెస్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడిప్పుడే మీరు ఎంబ్రాయిడరీ నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ డిజైనింగ్ అనేది మీరు బ్లౌజెస్ పైన వేసేసుకోవచ్చు. ఓకేనా? చాలా ఈజీగా అయిపోతుందండి. మంచి డిజైన్స్ అనేవి మనం వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇది పర్చేస్ వర్క్. ఓవరాల్గా అయితే నేను మొత్తం 4 గళ్ళకి వేసేసాను. వేసిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మధ్యలో మనం వచ్చేసి ఈ విధంగా నేను ఫస్ట్ ఒక రకమైన డిజైన్ చూపించాను కదా, ఇప్పుడు అవి జాయిన్ చేసేసి నేను దీంట్లో కచ్ వర్క్ని స్టిచ్ చేస్తాను. ఇది మెయిన్గా ఏంటి అంటే, చాలామంది రైట్ అండ్ లెఫ్ట్ కాన్సెప్ట్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఇక్కడ ఈ విధంగా మనం క్రాస్ లాగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనము రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ అనేది చూసుకోవాలి. ఈ కార్నర్లో చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ థ్రెడ్ అనేది మనకి ఒకసారి ఎలా వేయాలనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గోరు పెట్టి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రైట్ సైడ్, అలాగే ఇది లెఫ్ట్ సైడ్ అనుకోవాలి. మనకి 2 కొనలు బయటకు కనపడుతున్నాయి చూసారా, వాటిని మాత్రమే అనుకోండి. ఓకేనా? అది కూడా క్లాక్ వైజ్లో అనుకోవాలి. ఇది రైట్ సైడ్, అలాగే ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఎప్పుడు పైకి ఉండాలి, రైట్ సైడ్ థ్రెడ్ కిందకు ఉండాలి. అర్థమవుతుంది కదా? సో ఇలాగా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఒక బాక్స్ నుంచి ఇంకొక బాక్స్కి ఈ విధంగా మనం వెళ్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఈ విధంగా ప్రతి బాక్స్కి మనం చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ కిందకి, లెఫ్ట్ సైడ్ పైకి ఉంది కాబట్టి ఏ విధమైన చేంజెస్ చేయకుండా ముందు కార్నర్కి వెళ్ళిపోతాం. సో ఇలాగనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా. తర్వాత ఇక్కడ చూడండి, సో థ్రెడ్ని ఇలా వేసుకున్న తర్వాత మనం క్లాక్ వైజ్లో ఇలా చూస్తాం. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, రైట్ సైడ్ థ్రెడ్ కిందకు ఉండాలి, లెఫ్ట్ సైడ్ థ్రెడ్ పైకి ఉండాలి. సో ఇక్కడ కరెక్ట్గానే ఉంది కాబట్టి ముందు కార్నర్కి వెళ్ళిపోతాం. సో ఇలా ప్రతి కార్నర్కి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అండి. సో చిన్న మోటివ్ కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి మనం, సో ఇది రైట్, ఇది లెఫ్ట్. సో మనం కాన్సెప్ట్ ప్రకారంగా అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇలా ముందుకు పెట్టేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో మనం ఇక్కడ ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా అలాగే చూడాలి. ఓకేనా? ఇది రైట్ సైడ్, అలాగే రైట్ సైడ్ థ్రెడ్ మనకి ఎక్కడ ఉండాలి, కిందకు ఉండాలి కాబట్టి నేను దీన్ని ఇలాగా కిందకి పెట్టాను. అర్థమైంది కదండి? మనం థ్రెడ్ను ఒక్కొక్కసారి కిందకి పెడతాము, ఒక్కొక్కసారి పైకి పెడతాం. అది ఎలా పెడతాం అనేది మనము ఈ విధంగా రైట్ అండ్ లెఫ్ట్ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనం థ్రెడ్ని కిందకి పెట్టాలా పైకి పెట్టాలా అనేది చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి కచ్ వర్క్లో పైన మనం చుట్టూ వేసే గడులు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒక్కసారి మనం కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎక్కడ పెట్టాలి అనేది థ్రెడ్ అనేది. ఇక్కడ చూడండి, ఇలా క్లాక్ వైజ్లో చూసినప్పుడు ఇలా క్లాక్ వైజ్లో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో ఇది రైట్ సైడ్ థ్రెడ్ కాబట్టి మనకి ఎక్కడికి ఉండాలి, కిందకు ఉండాలి.
అర్థమైంది కదా, అందుకని నేను ఇక్కడ ఇలా కిందకి పెట్టాను అనమాట. సో చిన్న చిన్న డిజైన్స్ మనం వేసేస్తే మీరు వీడియోలో చూసి వేసేసుకుంటారు, కానీ మీరు ఓన్గా డిజైన్స్ గీసుకుంటే కనుక వాటిని వేసుకోవాలనుకునేటప్పుడు మనం ప్రతి కార్నర్లో ఇలా చూసుకుని వేస్తేనే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. మీరు ఓన్గా కూడా కచ్ వర్క్ని మీ సొంత డిజైన్స్ని మీరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో పెద్ద పెద్ద ఈ లాజిక్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు పెద్ద పెద్ద మోటివ్స్ని స్టిచ్ చేసినప్పుడు, అంటే కొత్తగా వచ్చిన మోటివ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, చాలా ఈజీ అండి, ఏం లేదు. ఇలాగే మనం రైట్ అండ్ లెఫ్ట్ అనుకొని ఏ థ్రెడ్ కిందకి పెట్టాలి, ఏ థ్రెడ్ పైకి పెట్టాలి అనేది అర్థమైతే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ థ్రెడ్ ఎక్కడికి ఉండాలి మనకి, కాన్సెప్ట్ ప్రకారంగా అయితే మనకి కిందకు ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా కిందకు పెట్టాను. ఓకేనా. సో ఇక్కడ ఇలా పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి క్లాక్ వైజ్లో ఈ విధంగా, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ థ్రెడ్ కిందకే ఉంది కాబట్టి మనం ఏ విధమైన చేంజెస్ చేయకుండా, అంటే థ్రెడ్ని నేను కిందకి కానీ పైకి కానీ పెట్టకుండా డైరెక్ట్గానే నేను ఏం మార్చకుండా ఎలా వచ్చిన థ్రెడ్ని అలాగే ముందుకు పెట్టేశాను అనమాట. సో మెయిన్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రైట్ అండ్ లెఫ్ట్ కాన్సెప్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ థ్రెడ్ ఎక్కడ ఉండాలి మనకి, కిందకు ఉండాలి. సో అందుకని నేను ఇక్కడ ఇలాగా కిందకు పెట్టాను. అర్థమైంది కదా. సో ఇదండి రైట్ అండ్ లెఫ్ట్ కాన్సెప్ట్ అనేది. సో మీకు ఈ వీడియోతో క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక అర్థమైతే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా. సో జస్ట్ నేను ఇప్పుడు అల్లిక ఎలా వేయాలనేది కూడా చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. కంపల్సరీ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో అల్లిక అనేది ఈ విధంగా వస్తుంది అనమాట, మన కచ్ వర్క్లో అల్లిక. మీరు ఎప్పుడైతే లైన్స్ అనేవి వేసేసుకుంటారో అల్లిక చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి థ్రెడ్, ఇప్పుడు మనం రైట్ సైడ్ థ్రెడ్ ఏదైతే అనుకున్నామో దాని కింద నుంచి మనకి సూది వెళ్ళేలాగా చూసుకోండి, అంతే. సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైకి వచ్చింది కదా, ఇక్కడ కిందకి వెళ్తుంది. ఒకసారి థ్రెడ్ పైకి వెళ్తే ఇంకొకసారి నెక్స్ట్ స్టెప్లో కిందకి వెళ్తుంది. ఇక్కడ పైకి, కిందకి, నెక్స్ట్ ఇక్కడ పైకి, నెక్స్ట్ ఇక్కడ కిందకి, అంతే. జస్ట్ అంతేనండి, చాలా సింపుల్ మెథడ్తో మనం అల్లిక అనేది వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాగా మనం ఒక బాక్స్ నుంచి ఇంకొక బాక్స్కి ఇలాగ మనం వెళ్తూ ఉండాలి, అంతేనండి. 4 వైపులా కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అల్లిక అనేది క్లియర్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు బిగినర్స్ అయిన వాళ్ళకి ఈ వీడియో కనుక అర్థమైతే డెఫినెట్గా లైక్ అనేది చేయండి. అలాగే మీకు అర్థమైందో లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే పచీస్ వర్క్తో పాటుగా కచ్ వర్క్ని ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మనం ఈ వీడియోతో నేర్చుకున్నాం కదా కొత్తగా. సో ఇంకా మంచి వీడియోస్, మంచి డిజైన్స్తో కొత్త డిజైన్స్ని మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్లో పెట్టుకోండి. ఇలా ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్లో పెట్టుకుంటే నేను వీడియోస్ని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు వీడియోని ఈజీగా చూడగలుగుతారు. ఓకే. సో లోపల డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాం మనం అక్కడనే సూదిని తీసుకొచ్చేసి ఎండింగ్ అనేది చేసేయాలన్నమాట. సో ఇదండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పచీస్ వర్క్లో మనం లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ని యూజ్ చేసుకుని మనం ఎక్కడైతే కుట్టామో దానిపైన ఇలాగా క్రాస్గా కుట్టుకుంటే సరిపోతుంది, మనకి కంప్లీట్ అయిపోతుంది.
చూసారు కదా, చాలా ఈజీ అని. మీరు కావాలంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకోవచ్చు, లేదు అంటే సేమ్ కలర్తో కూడా మీరు డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మోటివ్తో నేను శాంపుల్ బ్లౌజ్ పిక్ చూపిస్తున్నాను కదా, అది జస్ట్ డెమో పర్పస్ కోసం మీకు చూపిస్తున్నానండి. సో నేను చిన్న చిన్న మోటివ్ని స్టిచ్ చేసుకొని అది మామూలుగా మీకు చూపించేస్తే మీకు అర్థం కాదు కదా. సో అందుకని నేను బ్లౌజ్ పైన వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు జస్ట్ శాంపుల్ పిక్ చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్, టేక్ కేర్.